ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. కానుకలకు కృతజ్ఞత. మీకు నా పట్ల ఉన్న అభిమానం మళ్ళీ మొలకెత్తినందుకు నేను ప్రభు పేరిట చాలా ఆనందిస్తున్నాను. అవును, మీకు నా పట్ల అభిమానం ఉంది, కానీ దాన్ని చూపించుకునే అవకాశం మీకు చిక్కలేదు. నాకు మీ అవసరం ఉందని ఈ విధంగా మాట్లాడడం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా తృప్తిగా ఉండేందుకు నేను నేర్చుకున్నాను. అవసరంలో ఉండడం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండడం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో అంటే కడుపు నిండి ఉండుటను, ఆకలితో ఉండుటను, అవసరాల్లో ఉన్నప్పుడును, అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో దాని రహస్యం ఏమిటో నేను తెలుసుకున్నాను. నాకు శక్తినిచ్చే క్రీస్తు ద్వారా నేను ఏ పనైనా చేయగలను. అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేశారు. పైగా దైవ సందేశాన్ని గురించి మీరు కొత్తగా విన్నప్పుడు ఫిలిప్పీలో ఉన్న మీరు తప్ప ఎవరు నాకు సహాయం చేయలేదు. నేను మాసిదోనియా నుంచి ప్రయాణం సాగించినప్పుడు ఒక్క సంఘం కూడా నాకు సహాయం చేయలేదు. నాకు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు, నా నుండి ఏమి పుచ్చుకోలేదు. నేను తెస్సలోనికయలో ఉన్నప్పుడు కూడా నా అవసరాన్ని బట్టి మీరు నాకు ఎన్నోసార్లు సహాయం చేశారు. నేను మీ నుండి విరాళాలు పొందాలని ఇలా మాట్లాడడం లేదు. మీ జీవితం యొక్క లెక్కలకు కొంత లాభం చేకూర్చాలని నా అభిప్రాయం. నాకు కావలసిన దానికన్నా ఎక్కువే చెల్లించారు. మీరు ఎపఫ్రోదితు ద్వారా నాకు పంపిన విరాళాలు నాకు ముట్టాయి. దానితో నా అవసరాలు పూర్తిగా తీరిపోయాయి. సుగంధ పరిమళాల వలె ఉన్న మీ విరాళాలను దేవుడు ఆనందంగా అంగీకరిస్తాడు. నా దేవుడు యేసుక్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వర్యంతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు. మన తండ్రి అయిన దేవునికి చిరకాలపు కీర్తి కలుగునుగాక. ఆమెన్. యేసుక్రీస్తుల ఐక్యత పొందిన ప్రతి పవిత్రునికి నా వందనాలు తెలపండి. నాలో ఉన్న సోదరులందరూ మీకు వందనాలు తెలుపుతున్నారు. పవిత్రులందరూ, ముఖ్యంగా చక్రవర్తి భవనంలో నివసించే వాళ్ళు మీకు వందనాలు తెలుపుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడుగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.